తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి నామమున ఈ ప్రార్థన ప్రారంభించుకుందాము. దేవునికి స్తోత్రాలు, స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారి శక్తి కలిగిన నామంలో కల్వరి కిరణాలు పరిశుద్ధ సహవాసములు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకు శుభములు, వందనాలు. పరిచయం చేస్తున్న ప్రతి బిడ్డలను కూడా వందనాలు. మధ్యాహ్న కాల ప్రార్థనలకు ఆహ్వానం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన కంటే ముందుగా ఒక పాట పాడి దేవుణ్ణి స్తుతించి మనము ముందుకు కొనసాగుదాం. హల్లెలూయా. నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన. యుగ యుగములకు తరతరములకు మహిమా ప్రభావము, యుగ యుగములకు తరతరములకు మహిమా ప్రభావము నీకే యేసయ్యా, నీకే యేసయ్యా, నీకే ఆరాధన, నీకే ఆరాధన. నిన్న నేడు రేపు కూడా మారని వాడవు, నిన్న నేడు రేపు కూడా మారని వాడవు, ఎప్పటికీ ఏకరీతిగా ఉండువాడవు, ఎప్పటికీ ఏకరీతిగా ఉండువాడవు. నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన. ఆత్మతోను సత్యముతోను ఆరాధింతును, ఆత్మతోను సత్యముతోను ఆరాధింతును, ఎప్పటికీ నిన్ను మాత్రమే నే సేవింతును, ఎప్పటికీ నిన్ను మాత్రమే నే సేవింతును. నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన. నీ రాకడలో నిన్ను చేరు భాగ్యం నాకు దయచేయుము, నీ రాకడలో నిన్ను చేరు భాగ్యం నాకు దయచేయుమా, ఎప్పటికీ నీ అరచేతిలో చెక్కియుంచుమా, ఎప్పటికీ నీ అరచేతిలో చెక్కియుంచుమా. నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన. యుగ యుగములకు తరతరములకు మహిమా ప్రభావము, యుగ యుగములకు తరతరములకు మహిమా ప్రభావము నీకే యేసయ్యా, నీకే
యేసయ్యా నీకే నారాధనా, నీకే ఆరాధనా. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము స్తోత్రము స్తోత్రం 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 స్తుతి 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 స్తుతి. హల్లెలూయా 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 హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, మహాఘనుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ప్రేమ కృప కనికరము దయగలిగిన మా గొప్ప దేవ, పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడవు, దయామయుడవు, కరుణామయుడవు, నిరంతరము కనికరం చూపే కరుణా సంపన్నుడవు, మీకే స్తోత్రాలు నాయన. భూలోక న్యాయాధిపతి మీకు స్తోత్రాలు. అబ్బా తండ్రి అని పిలిచే భాగ్యం మాకు దయచేశారు, మీకు స్తోత్రాలయ్యా. ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయ్యగు అధిపతి, మీకు స్తోత్రాలు 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 నాయన తండ్రి. ఇదిగో ఈ సమయంలో నాయన మేము ఏకీభవించి ప్రార్థించడానికి మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తోత్రం. పాట పాడుటకు, స్తుతించుటకు నాయన మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు. ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నాను. ముందుగా మా యొక్క కుటుంబంలోని ఈ యొక్క కలవరి కిరణాలు కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డలు, నన్ను, దైవజనులను ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకొని మనం వేడుకొంచున్నాను. అయ్యా, పాప క్షమాపణ లేనిది ఆయన పరలోకం చేరలేము నాయన. అనుదినము నీ పాద సన్నిధానంలో క్షమాపణ కోరుకునేటువంటి మనసు మాకు దయచేయమని వేడుకుంటున్నానయ్యా. ఈ దినమంతట్లో నాయన నిన్నటి నుంచి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, మా జీవితాల్లో మాకు నచ్చని ప్రతి విషయాన్ని మీ పరిశుద్ధ రక్తంతో కడిగి శుద్ధీకరించి తిరిగి నీ బిడ్డలుగా చేర్చుకునమని వేడుకుంటున్నాను. మీకు స్తోత్రాలు 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 నాయన. పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు. పరలోకమందున్న మా తండ్రి మీకు స్తోత్రాలు నాయన. ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నానయ్యా, మీకు స్తోత్రాలు. పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును అని యోహాను 11:25 ప్రకారం నాయన జీవమైన దేవాన్ని సమృద్ధి జీవమును మాకు దయచేయమని, మీ పునరుత్థాన శక్తితో మమ్మల్ని నింపమని వేడుకుంటున్నాను. మీకు స్తోత్రాలు నాయన. పరిశుద్ధురా మీకు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా మీకే స్తుతి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచి వారందరూ ధన్యులని కీర్తనలు 128 చెప్పిన దేవ, నీ యందు భయభక్తులు మాకు అందరికీ దయచేయండి నాయన. నీ త్రోవల్లో నడిచే భాగ్యము జ్ఞానం మాకు దయచేయండి అయ్యా. తప్పిపోకుండా నిలబడటకు శక్తిమంతులు ఉన్నట్లుగా మాకు సహాయం చేయమని వేడుకుంటున్నానయ్యా. నాయన ఈ సమయంలో ఈ బిడ్డలందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను నాయన. ప్రతి బిడ్డను మీరు దర్శించండి అయ్యా. ప్రతి బిడ్డతో మీరు ఉండండి నాయన. వారి అవసరతలు తీర్చండి నాయన. వారిని క్షమించినందుకు స్తోత్రాలు నాయన. వారు నాయన వారి జీవితాల్లో నీకు విరుద్ధంగా చేసిన ప్రతి దాని కొరకు క్షమాపణ అడిగి పశ్చాత్తాపంతో నాయన తండ్రి, ఆ బిడ్డలు విరిగి నలిగిన హృదయంతో మీ పాదాలు నాయన కన్నీటితో మీ పాదాలు కడిగే విధంగా ఆ బిడ్డలను దర్శించమని వేడుకుంటున్నాను. వారి సాధారణ అవసరతలు తీర్చండి అయ్యా. కల్వరి కిరణాలలో ఉంటున్న ప్రతి బిడ్డల అవసరతలు తీర్చండి ఆయన. జ్ఞానం దయచండి అయ్యా. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఇంకా ఎంతోమంది ఎన్నో రకాల ఎగ్జామ్స్ రాశారు. ప్రతి దాని విజయం దయచేయండి నాయన తండ్రి. నాయన ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి నాయన. పనిచేస్తున్న బిడ్డలకు స్థలాల్లో ఆశీర్వాదం దయచేయండి, జ్ఞానం దయచేయండి. ప్రతి బిడ్డకు కాపుదల దయచేయండి అయ్యా. మీ సంరక్షణ దయచేయండి నాయన. మీకు స్తోత్రాలు. పరిశుద్ధుడా మీకే స్తుతి స్తోత్రాలు నాయన. హల్లెలూయా హల్లెలూయా తండ్రి యేసు నాయన. ఆర్థికంగా వెనుకబడిన బిడ్డలను నిలబెట్టండి. వ్యాపార అభివృద్ధి కొరకు నేను ప్రార్థిస్తున్నాను నాయన. సహాయం చేయండి అయ్యా. వారి వ్యాపారాన్ని అభివృద్ధి పరచమని వేడుకుంటున్నాను తండ్రి. ప్రకాశమానమైన భవిష్యత్తు ప్రతి బిడ్డకు దయచేయండి అయ్యా. కుటుంబాల గురించి నేను ప్రార్థిస్తున్నాను నాయన. కుటుంబాల్లో శాంతి సమాధానాలు దయచండి. కుటుంబాలను కట్టండి అయ్యా. కుటుంబాల్లో మీ జ్ఞానం దయచండి, వివేచన దయచండి నాయన. ఆశీర్వదించండి అయ్యా. మీకు స్తోత్రాలు నాయన. నాయన తండ్రి, జీవిత భాగస్వామిని ఎన్నుకునే విషయంలో ప్రతి బిడ్డ నీ యొక్క నామాన్ని ఘనపరచే విధంగా ఆ బిడ్డలు ప్రార్థనాపూర్వకంగా వారి జీవితాలను గెలుచుకునే భాగ్యం దయచేయండి అయ్యా. మీకు స్తోత్రాలు. భార్యాభర్తల బాధ్యతలను జ్ఞాపకం చేయండి. వారిని దీవించండి. తల్లిదండ్రులను దీవించండి. పిల్లలను దీవించండి. సమాధానం లేని బిడ్డలకు సమాధానం దయచండి. సంతానం లేని బిడ్డలకు సంతాన భాగ్యం దయచండి అయ్యా. నాయన సుఖప్రసవం కొరకు నేను నిండు గర్భిణుల గురించి ప్రార్థిస్తున్నాను. తల్లి బిడ్డలకు క్షేమం దయచండి, ఆశీర్వదించండి నాయన. మీకు స్తోత్రాలు 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 అయ్యా. పరిశుద్ధుడా పరలోకమందున్న మా తండ్రి మీకు స్తోత్రాలు. అదేవిధంగా నాయన తండ్రి, విడాకుల కొరకు ప్రయత్నిస్తున్న బిడ్డలు వారి పరిస్థితి నాకు తెలియదు, కానీ మీరే సరిచేయండి. మారు మనసు దయచేయండి. కుటుంబాలను విచ్ఛిన్నం కాకుండా సహాయం చేయమని వేడుకుంటున్నాను. ప్రేమ కలిగి ప్రేమతో వారి కుటుంబాలు కట్టుకునే భాగ్యం దయచేయండి అయ్యా.
విధవరాండ్లను దర్శించండి, అనాథలను దర్శించండి, వారికి దీవించండి నాయన. వారి జీవితంలో పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ ప్రార్థన విజ్ఞాపనలతో గడిపే విధంగా వారికి సహాయం చేయండి నాయన. చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న బిడ్డలను దర్శించండి నాయన. ఆశీర్వదించండి అయ్యా, మీకు స్తోత్రాలు. ఆత్మహత్య తలంపులను దూరపరచండి అయ్యా. తప్పిపోయిన వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను నాయన, మీరు సమకూర్చుమని మొరపెడుతున్నానయ్యా. అయ్యా, ప్రియమైన వారి కొరకు మరణించిన వారి కొరకు ఏడుస్తున్న బిడ్డలను దర్శించండి, వారికి సహాయం చేయండి నాయన. ఆయన పరలోకంలో ఆయన బంధకాలు పరలోకం చేరాలంటే ఈలోక సంబంధమైన వాటన్నిటిని త్యజించడానికి వారికి మంచి మనసు దయచేయండి అయ్యా. బంధకాలను దూరపరచండి నాయన. చెడు అలవాట్లను దూరపరచండి నాయన. ధూమపానం, వ్యభిచారము, మద్యపానం వీటన్నిటి నుంచి విడుదల దయచేయండి. అతి నిద్ర, అతి తిండిబోతుతనము, అతి భయంకరమైన మనస్తత్వాలు దూరపరచండి, పరిశుద్ధపరచండి. మంత్ర ప్రయోగాలను దూరపరచండి నాయన. ఆవేశపూరితమైన సమస్యలను దూరపరచండి అయ్యా. భయాన్ని పారద్రోలండి, చింత, బాధ, మానసిక ఆందోళనలను తొలగించండి నాయన. కోపం నుంచి విడుదల దయచేయండి. ప్రతి బిడ్డను దీవించండి నాయన. ఒంటరితనంతో విడిచిపెట్టబడిన తనకు నిరుత్సాహంతో బాధపరిచిన బిడ్డలకు మీరు సహాయం చేయండి అయ్యా. మీకు స్తోత్రాలు తండ్రి, మీకు స్తోత్రాలు నాయన. తండ్రి, ఓర్పు దయచేయండి అయ్యా. మానసిక ఆందోళనలను దూరపరచండి నాయన. మీకు స్తోత్రాలు. ఒకరినొకరు క్షమించుకొని ఒకరినొకరు నాయన తండ్రి ఆదరించుకునే విధంగా ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి నాయన. మీకు స్తోత్రాలు తండ్రి. వారి యొక్క మానసిక వైఖరి మార్చుకునే భాగ్యం, ప్రతీకారము, కఠినత్వము, శత్రుత్వాలను దూరపరచండి, అసూయను దూరపరచండి నాయన. కొండములాడే నాలుకను దూరపరచండి అయ్యా నాయన. అదేవిధంగా తండ్రి, నేరం చేసిన బిడ్డలకు క్షమించండి, వారి జీవితాలను కట్టండి నాయన. పశ్చాత్తాప గుణం దయచేయండి నాయన. జైళ్లలో మగ్గుతున్న బిడ్డలకు సహాయం చేయండి అయ్యా. మీకు స్తోత్రాలు నాయన. తండ్రి, రక్షణ దయచేయండి. మీ కృప వలన ప్రతి ఒక్క బిడ్డకు రక్షణ మారుమనసు దయచేయండి. శోధనలను, శ్రమలను జయించే భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాను నాయన. నీకు సన్నిహితంగా జీవించే భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, మిమ్మల్ని పొందుకొని మీ ఆనందంతో నింపబడినట్లుగా ప్రతి బిడ్డను దీవించండి ఆయన. మీలో ఏకీభవించే ప్రార్థన విజ్ఞాపనల ద్వారా పరిశుద్ధాత్మ ఫలాలు, పరిశుద్ధాత్మ వరం పొందుకునే భాగ్యం దయచేయండి నాయన. ఆయన ప్రతి బిడ్డకు విశ్వాసము, నిరీక్షణ దయచేయండి. ఒకరినొకరు ప్రేమించుకునే విధంగా సహాయం చేయండి. నీ ప్రేమను పొందుకునే భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయండి. నీ నడిపింపు, నీ చిత్తాన్ని ఎరిగి ప్రార్థనలకు ప్రతిఫలం పొందుకునే భాగ్యం దయచేయండి నాయన. నీకు సాక్షిగా ఉండటానికి ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి అయ్యా. కృతజ్ఞతాస్తుతులు చెల్లించే భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయండి నాయన. నాయన, ఈరోజు ప్రత్యేకంగా జన్మదినాలు, వివాహ దినాలు, అదేవిధంగా మరి తండ్రి ఆ యొక్క నామకరణాలు అయితేనేమి ఎన్నో రకాలైనటువంటి ఆ యొక్క ఫంక్షన్స్ యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో చేసుకుంటున్న ప్రతి బిడ్డల మీద మీ యొక్క వర్షాన్ని కుమ్మరించండి. మీ దైవ జ్ఞానం దయచేయండి, దైవ దీవెనలు దయచేయమని వేడుకుంటున్నాను. మీకు స్తోత్రాలయ్యా. నూతన సంవత్సర దయా కిరీటం ప్రతి బిడ్డకు దయచేయమని వేడుకుంటున్నాను. దేవా, మీ పునరుత్థాన శక్తిని ప్రతి ఒక్క బిడ్డ పొందుకున్నట్లుగా కృప చూపించమని వేడుకుంటున్నాను. ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నాను అయ్యా. ఏకీభవించిన ప్రతి బిడ్డలను, అదేవిధంగా నాయన కొత్తగా వారి స్నేహితుల కొరకు, వారి బంధువుల కొరకు మరి పరిచయం చేస్తున్న ప్రతి బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకునండి. వారి అవసరతలు తీర్చండి. ఈ యొక్క పరిశుద్ధ సహవాసంలో మీరు ఏర్పరచుకొని ఆయన ఆ బిడ్డ నీ నామాన్ని బట్టి ఈ యొక్క కార్యక్రమాలను నడిపించడానికి మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు నాయన. అయ్యా, మోషే గారిని దర్శించండి. మంచి ఆరోగ్యం, ఆయుష్, కాపుదలు దయచేయండి నాయన. సహనము, ఓర్పు కలిగి ఉన్న బిడ్డగా మీరు బహుగా దీవించారు. ఆ బిడ్డలను ఆశీర్వదించమని, మీ కృప చొప్పున దీవించమని వేడుకుంటున్నాను. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు నాయన. అదేవిధంగా ఆయన యొక్క కుటుంబ సభ్యులను, రక్త సంబంధికులను, ఆయన చేస్తున్న ప్రతి ప్రార్థన విజ్ఞాపనలకు జవాబు దయచేయండి నాయన. ఆయన వేస్తున్న అడుగును పరిశుద్ధపరచండి. కుటుంబంలో అవసరతలు తీర్చండి నాయన. శ్రావణిని బట్టి, తన భర్తను, తన బిడ్డను బట్టి స్తోత్రాలు. వారిని మీరు ఆశీర్వదించండి, అంగీకరించండి. ఆ బిడ్డలు నాయన మీ నామాన్ని బట్టి ముందుకు సాగడానికి సహాయం చేయండి. ఆ బిడ్డ ఉద్యోగ విషయంలో మీ హస్తాన్ని చాపమని మొరపెడుతున్నాను. నన్ను దీవించండి అయ్యా. నాకు మంచి ఆరోగ్యం, ఆయుష్, కాపుదలు దయచేయండి. ప్రతి పరీక్షలో కూడా నాయన తండ్రి, నీ నామాన్ని బట్టి నీ పాత్రగా వాడబడుతుంటుండగా దేనిలోనూ అలసిపోకుండా, నీరసపడిపోకుండా మరణ పర్యంతం వరకు నమ్మకమైన సాక్షిగా జీవించడానికి నాకు సహాయం చేయమని వేడుకుంటున్నాను. తండ్రి, మీకు స్తోత్రాలు. పరలోకమందున్న మా తండ్రి, మీకు స్తోత్రాలు నాయన. ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. మేము చేసిన ఈ కొద్దిపాటి ప్రార్థనను అంగీకరించి
నన్ను, నా కుటుంబ సభ్యులు, రక్త సంబంధికులను దీవించి ఆశీర్వదించమని, మాకందరికీ మీ కృప, మీ దయ, మీ కనికరం నిరంతరం తోడుగా ఉంచి దైవ దీవెనలు కుమ్మరించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి శక్తి కలిగిన ఉన్నతమైన నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. మరి అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. హల్లెలూయా.